మీరు అట్లా కాదు, ఎవడు ఏం చెప్పినా కానీ ఎవిడెన్స్ ఉండదు, ఏమిటి మాట్లాడుతుంటే చెప్తా అంటారు. మీరు చెప్పుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఈ పొద్దు ఏలనూరు రీచ్లో తిరుమలాపురం దగ్గర ఇసుక మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నారు. మొన్న పోతే పరిగెత్తిపోయినారు. ఈ పొద్దు ఏమంటారు, మాకు రీచ్కి ఇది ఉందంట. మరి ఈ పొద్దు ఎందుకు ఎత్తలే? నేను ఏది మాట్లాడినా ఏమన్నా చేయాలన్నా కానీ విత్ ఎవిడెన్స్ పేపర్ పెట్టి నేను చెప్తాను. కానీ మీరు అట్లా కాదు, ఎవడేం చెప్పినా చెప్తానే ఉంటారు. మానుకోండి, దయచేసి మానుకోండి. అసలు మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్ ఎన్ని రీచ్లైనా శాంక్షన్ చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. వాళ్ళ పరిధిలో ఉంది, వాళ్ళది గవర్నమెంట్ కాబట్టి. కానీ గ్రీన్ ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టుకు పోయింది. నేను కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైల్ చేసిన, మేమందరూ ఫైల్ చేస్తేనే సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో ఏమిచ్చినారు, అయ్యా దీనికి అన్ని హంగులు ఈసీ అంటారు, ఇది అది ఏమంటారు, ఎన్విరాన్మెంటల్ సర్టిఫికెట్, అది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ స్టేటస్ క్వారీ ఫామ్. చూసుకోండి, ఇది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ స్టేట్ ఫామ్. ఇక్కడ ఏం రాసినారు కింద, లిస్ట్ ఆఫ్ ద ప్రపోజల్స్ యాజ్ పర్ అబోవ్ గ్రీవెన్స్ సెలెక్టెడ్ క్వారీ యాజ్ ఆన్. ఈరోజు ఎంత డేట్, 18వ తేదీ. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఏముంది ఇక్కడ, నో రికార్డ్స్ ఫౌండ్. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినది. నేను వాళ్ళ మాదిరి నేనేదో పేపర్ చూపించడం లేదు. మీరు కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి, వీళ్ళు అప్లై చేసినారు కానీ రాయలసీమలో ఏ ఒక్కటి కూడా ఈసీ ఈలే. అంతా ఏం చేసినారో క్యాన్సిల్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. రాయలసీమలో ఏ ఒక్కరికి కూడా ఇవ్వలే. ఇది ఒకవేళ ఇచ్చినా కానీ 1 మీటరే తవ్వుకోవాల. అది లారీలు పోకూడదు, టిప్పర్లు పోకూడదు, మిషనరీ ఉండకూడదు. అంటే మిషనరీలు 3-4 పెట్టినారు. వీళ్ళు ఒక జిఎస్టి, లారీకి జిఎస్టి కట్టాల. 1 టన్నుకి 23 రూపాయలు కట్టాలా. జిఎస్టి లేదు, ఏమి లేదు. ఇదంతా ఫ్రాడ్. కొందరు పోలీస్ ఆఫీసర్లు చెప్తారు వాళ్ళకి అన్నీ ఉన్నాయంట, చూపిమను. అందుకే రేపు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చుంటానా, పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటాను. ఇంత గుంపు పోలీస్ స్టేషన్, ఇంత కలెక్టర్కు, ఎస్పీకి అందరికి ఇప్పుడు లెటర్ పెట్టినా. ఇంత ఫ్రాడా అంటే దీంట్లో బతలం ఏమంటే మేము చెప్పకూడదు, మీకు బాధ అవుతుంది. అందరికి షేర్ ఉందా, బతకలేక ఉన్నారు. మా బాధ అంతా ఏం లేదు. ఇసుక పోతే రైతాంగానికి నీళ్లుండవు, ఇంకవు, మొత్తం నాశనం అయిపోయింది పెద్దపూరు మండలం. అప్పుడే నీళ్ళు లేవంటే, తాగేదానికి నీళ్ళు లేవంటున్నారు. దానికి తోడు అశ్వత్థం జరుగుతుంది. మేము కూడా నీళ్లు లేనప్పుడు 10 బోర్లు వేసి నీళ్లు కొట్టినాం బయటికి. ఏం లే, ఎత్తు అంట. ఆ ఎత్తి అవన్నీ అయిపోయినా ఏం చేస్తారా, మొత్తం యావత్ ఆ సైడ్ ఉండేవంతా నాశనం అయిపోతావు, నీళ్ళు ఉండవు. తెలివి తెచ్చుకొని చేయండి. తెలివి లేని వాళ్ళు బోర్లు వేయండి, ఒక 10 బోర్లు వేయండి, నీళ్ళు వస్తాయి.
ఇప్పుడు 2వ వారం ఎత్తినారు, ఇంక 3వ వారానికి ఎత్తండి, మొత్తం ఎంటీ. నిన్ననే జాగర్లలో ఉన్నా నేను. బుద్ధి ఉంటాడు, వాడు కూడా వదలమన్నా అంటే ఇంజనీర్లు వదిలిందే. బుద్ధి లేని వాళ్ళు, వాడికి ఎట్లా బుద్ధి లేదులే. ఎవరో నీళ్ళు ఇస్తున్నారంట, వస్తారయ్యా, పండక్కు వస్తారు. ఇంతకుముందు బోర్లు వేయలే, అప్పుడు నీళ్ళు లేనప్పుడు బోర్లు వేయలే. పెద్ద స్టైల్గా చెప్పినట్టు ఎమ్మెల్యే ఎత్తండి గేట్లని. ఇది 2వ వారం, 3వ వారానికి చేయదు ఆయన తండ్రి. ఒక 10 బోర్లు వేయించి నీళ్ళు కొట్టు. ఏమి తెలిసేలే, ఊక్కుంటా పోతాడేది. ఆ ఎత్తు అంట, ఎత్తు పోతే అంతా ఆ సైడ్ ఏదో పాపం అరటి ఏంటో పెట్టుకున్నారు పంట. నిన్న పోతే ఆడ టొబాకో కూడా పెట్టుకున్నారు. టొబాకో ఏమంటారు తెలుగులో? పొగాకు. పుణ్యాన రాదా ఎద్దు నీ చేతి అయితే 10 బోర్లు వేపించి మోటార్లు 10 నిమిషాల్లో. అంతేగాని ఎత్తురా గేట్లన్నీ ఎత్తు. ఆ రోజు నీళ్ళు అయిపోయాయి, 3వ వారానికి నీళ్ళన్నీ అయిపోయాయి. మేము నీళ్ళు ఇవ్వద్దని చెప్పడం లేదు. 10 బోర్లు వేస్తే అయిపోయాయి, మోటార్లు పెడితే నీళ్ళు బయటకు వస్తాయి. నేను చెప్తున్నా, రేపు ఎంఆర్ఓ దగ్గర పోలీస్ దగ్గర కూర్చుంటాం. మేము మిమ్మల్ని ఏమన్నాంలే, మాకు ఎన్విరాన్మెంట్ క్లియర్ తెచ్చండి. వాళ్ళు ఏమంటారు మాకు రీచ్ ఏమి గవర్నమెంట్ రాస్తే అయిపోయి మైనింగ్ వాళ్ళు దిస్ రీచ్ హ్యాస్ బీన్ గివెన్ టు సోన్. అది కాదు, ఇక్కడ కావాల్సింది 100% ఈ సర్టిఫికెట్ ఉండాలి, ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్. దీంట్లో మైనింగ్లో చాలా ఉన్నాయి. బ్యాక్ వాటర్లో పోయి బోట్లో పోయి లోపలికి దిగి ఇసుక తెస్తారు, అట్లాంటివన్నీ అలౌడ్. అసలుకి 7 మీటర్లు ఉండేసాడు, 1 మీటర్ ఆల్రెడీ మీటర్లు పోయినాయి, 8 మీటర్ల లోపలికి పోయినారు. ఆడ తిన్నాం 100% చెప్తున్నాం. రేపు మేము కూర్చుంటున్నాం, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మైనింగ్ వాళ్ళకి అందరికి చెప్తున్నాం. వాళ్ళకి ఈసీ క్లియరెన్స్ లేదు కాబట్టి ఇది ఫుల్గా లేదు. ఏపీ గవర్నమెంట్ ఒకవేళ ఒక పేపర్ ఇవ్వచ్చు ఈ రీచ్ ఇచ్చినామని, ఈసీ లేకుండా పోయేది లేదు. ఖచ్చితంగా రేపు మొదలు పెడితే మేము ఎంఆర్ఓ దగ్గర పోలీస్ దగ్గర కూర్చుంటాం. ఎప్పుడు మీరు ఈసీ చూపిస్తారో నోరు మూసుకొని మా ఇంట్లోకి మేము వస్తాం. లేకపోతే చెయ్యనేయేమో. ఏమో ఎమ్మెల్యేల పదవి అయిపోతుంది, ఏదో దోచుకుంటారు. ఏమే ఒప్పుకునేదానికే లేదు, అసలు మిషన్ పెట్టేదానికి కూడా లేదు. అది వాళ్ళ ఇష్టం, మేమైతే అడ్డుకుంటాం. రైతాంగానికి ఇప్పటికీ 7-8 అడుగులు పోయినాయి, నీళ్లు నిల్వ లేకుండా పోతుంది. అప్పుడే అందరూ అవస్థ పడుతున్నారు. అయ్యా ఎమ్మెల్యే గారు, 3వ వారం నీళ్ళు ఎత్తకుండా 10 బోర్లు అయిపోయినాయినా తొందరగా. 10 బోర్లు 10 రోజులు ఈజీగా 2-3 రోజులు అయిపోయి చేస్తారు. దండిగా ఉన్నారు, పిలిపిస్తే అదే చేత్తోనే, మిషన్ కూడా అవసరం లేదు. దయచేసి అయిపోయి అంతగానే గేట్లు ఎత్తద్దు. నువ్వు గేట్లు ఎత్తినావంటే మొత్తం నాశనం అయిపోతారు. అప్పుడే అడగంటినా నువ్వేమో నీళ్ళు వదులుతావు, ఎప్పుడెప్పుడు వదులుతావి, ఎప్పుడు ఇసుక చెక్కింగ్ వస్తా అంటే అప్పుడు వదులుతావి, అయిపోతుంది అప్పుడే. ఇవన్నీ ఎంక్వైరీకి వస్తాయి. ఇది మటుకు చెప్తున్నా, ఎస్పెషల్లీ పోలీస్ సిఐ గారికి. వాళ్ళకు ఉంది అంటాను. ఏంది వాళ్ళకి? ఈ రోజుకి లేదు, 18/2/2024 కూడా నథింగ్ ఈజ్ దేర్. చదువుకోండి దయచేసి.